హలో అండి, దిస్ ఇస్ లావణ్య. ఈరోజు నేను సూపర్ ఎగ్జైటింగ్గా ఉన్నా, ఎందుకంటే బయటకు వెళ్తున్నా షాపింగ్ వర్క్ పైన. సో షాపింగ్ ఎందుకు అంటే మా హస్బెండ్ బర్త్డే ఉంది, తనకి ఒక మంచి గిఫ్ట్ తీసుకుందామని వెళ్తున్నా. సో గిఫ్ట్ ఏం తీసుకోవాలి ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను, ఏం తీసుకుంటున్నా అనేది. అండ్ ఎక్కడికి వెళ్తున్నా అనేది కూడా మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను కదా, మీకు అర్థమైపోతుంది. అంతకన్నా ముందు ఏంటంటే స్పెక్స్ ప్రొఫెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఏంటంటే ఇది అర్జెంట్ డెలివరీ ఉంది, సో నేను తీసుకెళ్ళి ల్యాబ్లో ఇచ్చేసి ఫిట్టింగ్ చేయించి ఆ తర్వాత దీన్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి హోమ్ డెలివరీ చేసి ఈ వర్క్ ఫినిష్ అయిన వెంటనే నేను షాపింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ స్టోర్ టైం కల్లా స్టోర్లో ఉండాలి అనుకుంటున్నా. ఈవినింగ్ 4కి అలా వచ్చేసి స్టోర్లో ఉండాలి. ఈవినింగ్ టైంలో స్టోర్లో రష్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని స్టోర్ చూసుకోవాలి. పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు ఇంపార్టెంటే. సో నన్ను నమ్మి కస్టమర్ నాకు ఇది ఫస్ట్ ఈవినింగ్ వరకు ఇవ్వమని చెప్పారు కాబట్టి ఇది ఇచ్చేసి అండ్ మా హస్బెండ్కి గిఫ్ట్ తీసుకోవడానికి షాపింగ్కి వెళ్ళాలి. సో షాపింగ్లో ఏమేమి చేస్తాను, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకుంటున్నా అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. చెప్పాను కదా, ఒక ఫ్రేమ్ తీసుకుని ల్యాబ్కి వచ్చిందనమాట. కస్టమర్కి అర్జెంట్గా డెలివరీ ఉంది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా, వాళ్ళేమో ఆ లెన్స్ పవర్ రెడీగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ పవర్ రెడీగా లేదంట, నైట్ వరకు తెప్పిస్తాము అని చెప్తున్నారనమాట. సో ఇలాగే ఉంటాయి, ఒక్కొక్కసారి రెడీగా దొరకదు పవర్. మేమేమనుకుంటామంటే సరే కొన్ని రెడీగా ఉంటాయి కదా అనుకుంటాం, కానీ దొరకవండి ఒక్కోసారి. బట్ ఆల్రెడీ నేను కస్టమర్కి ప్రామిస్ చేస్తా ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ఇస్తా అని. అందుకే ఇంకా ల్యాబ్ నుండి బయటకు వచ్చేసి ఆల్రెడీ నేను ఆటో బుక్ చేసుకున్నాను అనమాట, వెళ్తున్నా వేరే ల్యాబ్కి. సో వేరే ల్యాబ్ మనకి ఇక్కడ నుండి సికింద్రాబాద్కి వెళ్ళాలి. సో సికింద్రాబాద్లో ల్యాబ్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఆ పవర్ తీసుకొని ఫిట్టింగ్ చేయించాను అనమాట. అది అక్కడ నుండి హోమ్ డెలివరీ చేశా. ఆ తర్వాత ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది సిటీసీ పార్క్ లేన్ అనమాట, సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ల్యాప్టాప్స్ ఏవైనా కూడా చాలా తక్కువకే ఉంటాయన్నమాట ప్రైజెస్. మీకు సర్వీసింగ్ కూడా ఇక్కడ అన్ని బ్రాండ్స్ ల్యాప్టాప్స్కి సర్వీసింగ్ కానీ కంప్యూటర్స్ సర్వీసింగ్స్ కానీ ఇక్కడ జరుగుతాయి. అండ్ ల్యాప్టాప్స్ కొనాలన్నా కూడా కొంచెం బడ్జెట్లో వస్తాయి ఇక్కడ. నేనైతే ఫస్టే పైకి వెళ్ళాను అండ్ బజాజ్కి వెళ్ళాను, బట్ నాకు అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ చాలా తగ్గింది, అంటే కొంచెం తక్కువకే వచ్చింది అనిపించింది. సో అర్థమైంది అనుకుంటా. నేను మా హస్బెండ్కి ఈ ఇయర్ ల్యాప్టాప్ గిఫ్ట్ ఇస్తున్నా. అండ్ శ్వేత కంప్యూటర్ బజార్ ఉంది కదా, ఇక్కడ నేను ల్యాప్టాప్ పర్చేస్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అది తీసుకుంటున్నంతసేపు నా ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి, ఎందుకంటే మనం ఏమంటారు కష్టపడి డబ్బులు సేవ్ చేసుకొని ఆ డబ్బులతో మనకు నచ్చిన వాళ్ళ కోసం ఏమైనా కొన్నప్పుడు ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది. సో నాకు కూడా చాలా ప్రౌడ్గా అనిపించింది ఆ ల్యాప్టాప్ తీసుకున్నంతసేపు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం తీసుకున్న తర్వాత అది ఓపెన్ చేసి చూపిస్తారనమాట, డ్యామేజ్ ఏమైనా ఉందా అలా. సీల్డ్ ప్యాక్సే ఉంటాయి కదా, అదంతా ఓపెన్ చేసి ఇంకా ఏవో కొన్ని సాఫ్ట్వేర్స్ ఏవో ఇన్స్టాల్ చేయాలంట, అందుకని అదంతా నాకు చూపిస్తున్నారు. అసలు నేను తీసుకున్న కొన్ని ఉంటాయి కదా కాన్ఫిగరేషన్స్, అవన్నీ సేమ్ ఉన్నాయా లేదా అని చూపించడం కోసం ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. సో ఫైనల్గా నేను మా హస్బెండ్ కోసం ల్యాప్టాప్ తీసుకున్నా. ఎంత హ్యాపీగా ఉందో అసలు. తను ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. సో యాక్చువల్లీ అయితే ఫస్ట్ కొంచెం హింట్ ఇచ్చా అనమాట తీసుకుంటున్నా అన్నట్టుగా, బట్ తనకేంటంటే ల్యాప్టాపా అన్నట్టుగా ఫేస్ పెట్టాడు. అవును అని చెప్పా, బట్ అంటే తన కోసం అని చెప్పలేదు, వేరే ఫ్రెండ్ వాళ్ళ కోసం అన్నట్టుగా ఏదో చిన్నగా హింట్ ఇచ్చాను. తనకు అర్థమయ్యే ఉంటుంది తన బర్త్డే కోసమే అని. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఏదో అంటే తనకు యూజ్ అయ్యే ఐటమే గిఫ్ట్గా ఇవ్వడం నాకు అలవాటు. మా మ్యారేజ్ అయినప్పటి నుండి ప్రతి ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ తనకు ఖచ్చితంగా ఇస్తాను. సో అందుకే ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా ఏదో గిఫ్ట్ ఉంటుందిలే అని తనైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయే ఉంటాడు.
చూడాలి ఎలా ఫీల్ అవుతాడో ఏంటో తీసుకున్న తర్వాత. ఇక్కడైతే ఇన్స్టాలేషన్ ఏదో అవుతుంది. ఫస్ట్ ఓపెన్ చేసి చూపించారనమాట. ఏమంటారు, సాఫ్ట్వేర్స్ ఏవో ఉంటాయి కదా, అవి ఏముంటాయి, అసలు మేము ఇచ్చిన కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉన్నాయి అలాంటివన్నీ చూపిస్తున్నారు. అండ్ నేను తీసుకున్న బ్రాండ్ అయితే హెచ్పి. నాకు ఇది బయట బజాజ్తో కంపేర్ చేసినప్పుడు ఒక 4,000 to 5,000 డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ తీసుకోవడం వల్ల. అండ్ ఆల్మోస్ట్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాకు కాంప్లిమెంటరీగా ఒక వైర్లెస్ మౌస్ అండ్ ఒక ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఇచ్చారు. సో యాక్చువల్లీ ఎన్ని డబ్బులు పెట్టుకున్నా దాని తర్వాత ఏదైనా చిన్న గిఫ్ట్ లాగానో కాంప్లిమెంటరీ ఐటమ్ ఇస్తే దాన్ని చూసి నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంత ఫస్ట్ ఏం పెట్టి ఎంత డబ్బులు పెట్టి కొన్నామనే దానిపైన ఆలోచనే రాదు నాకు. సో అలా అది చూసుకున్న తర్వాత ల్యాప్టాప్ కన్నా ఎక్కువ అవి చూసి ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇందులో కూడా ఏంటంటే 14 ఇంచెస్ ఒకటి, 15.6 ఇంచెస్ ఒకటి, అలా 2 ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు, బ్లాక్ అండ్ సిల్వర్ 2 ఉన్నాయి. సో నాకైతే ఇలా బ్లాక్ కలర్లోనే తీసుకోవాలనిపించింది, అందుకే నేను ఈ కలర్ని చూస్ చేసుకున్నా. అండ్ ఇందులో ఏంటంటే 14.6కి 15 ఇంచెస్, 14 ఇంచెస్ అండ్ 15.6 ఇంచెస్ రెండింటికి ఆ నంబర్స్ రావంట. పర్లేదు, నంబర్స్ అన్నీ ఉండడమే బెటర్ అనిపించింది. తర్వాత నేను ఏమంటారు, పక్కనే మనకి సిటీసీ తర్వాత ఒక 5 minutes డిస్టెన్స్లోనే జనరల్ బజార్ ఉంటుంది. సో స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే కొన్ని ఐటమ్స్ ఏమైనా నాకు కావాల్సినవి ఏమైనా తీసుకోవచ్చు. అండ్ దగ్గరలో సంక్రాంతి కూడా ఉంది కదా అని చెప్పి సో అక్కడ అది పర్చేస్ చేసిన తర్వాత ఇటువైపు వచ్చాను. ఇది దారిలోనే రోడ్ పక్కనే పెట్టారనమాట ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంతా. బట్ కాస్ట్ మాత్రం మామూలుగా చెప్పలేదు. చిన్న చిన్న ఇప్పుడు ఈ రింగ్ దగ్గర నుండి అది సంథింగ్ 150 అలా చెప్పారనమాట. బట్ ఆ చోకర్, నెక్లెస్ సెట్స్ అవి ఉన్నాయి కదా, అవి అయితే 500 స్టార్ట్స్ ఫ్రమ్ 500 అంట. వామ్మో అనుకున్నాను నేను. అసలు బార్గెన్ చేసేలాగైతే నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంకా నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చుతాయి. ఆ సెట్లు అలాంటివి ఏం పెట్టుకోను, కానీ ఇయర్ రింగ్స్ బాగా పెట్టుకుంటాను. బట్ అవి కూడా నేను ఇక్కడైతే ఏం పర్చేసే చేయలేదు. నాకు ఆ రేట్ చెప్పిన తర్వాత అసలు ఆమెని ఎలా అడగాలో కూడా అర్థం కాలేదు. అందుకే నేను ఇంకేం కొనలేదు అసలు. బట్ మీలో ఎవరికైనా నచ్చితే రోడ్ పక్కనే ఉంది, తీసుకోవచ్చు. ఇవి కూడా అంతే, 300 రూపీస్ చెప్పారనమాట బ్యాంగిల్స్కి. అవి 2 300 అనిపించింది. ఇయర్ రింగ్స్ చూడ్డానికి పెద్దగా ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అసలు బరువే అనిపించలేదు నాకు. పెట్టుకోవచ్చు అంటే కొన్ని ఇయర్ రింగ్స్ చాలా బరువు కూడా అనిపిస్తాయి కదా, బట్ వాళ్ళైతే అస్సలు అలా లేవు, పెట్టుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మీలో ఎవరికైనా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇలా ఆక్సిడైజ్ జ్యువెలరీ నచ్చితే ఇక్కడ చూడండి, కలెక్షన్ చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. అండ్ కలెక్షన్ అయితే నాకు ప్రతిదీ నచ్చింది. కొంతమంది ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అసలు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, ఇవి కూడా ఆ జ్యువెలరీ పక్కనే ఉన్నాయన్నమాట. ఇవి భలే ఉన్నాయి అసలు, క్వాలిటీ కూడా నాకు చాలా నచ్చింది. ఏంటంటే ఫిక్స్డ్, అసలు బార్గెన్ అనేది లేదని చెప్పేశారు. 500 అంట ఒక బ్యాగ్. క్వాలిటీ వర్త్, చాలా బెటర్, పెట్టుకోవచ్చు దీనికైతే. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు, ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఈ బ్యాగ్లు అన్నీ పడతాయి. ఈజీగా 2 pairs డ్రెస్సెస్ పెట్టవచ్చు, వాటర్ బాటిల్ అన్నీ ఇందులో. అసలు అంత బాగుంది సైజ్ కూడా. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అవి కూడా బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ సమ్ కాపీ బ్రాండ్ అనుకుంటా. క్వాలిటీ కూడా లోపల అంటే క్లాత్ ఉంటుంది కదా, అది కూడా బాగుంది. సో 500 అనేది అయితే పెట్టొచ్చనే అనిపించింది. బయట 350 400 లేకుండా అయితే హ్యాండ్ బ్యాగ్ ఏం రాదు. సో ఇక్కడ 500 ఫిక్స్ రేట్ అన్నాడు కానీ క్వాలిటీ బాగా ఇచ్చారు. సో నాకు నచ్చింది. బట్ నాకేంటంటే మొన్న లాస్ట్ టైం బర్త్డేకి మా హస్బెండ్ ఇదే ఎలన్ సోలీ బ్యాగ్ ఇచ్చాడనమాట. మళ్ళీ ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తే ఇంట్లో పెద్ద గొడవ అవుద్ది, ఎందుకులే అని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఆ తర్వాత సో ఆల్రెడీ నేను బర్త్డే అని చెప్పాను కదా, బర్త్డే అంటే కంపల్సరీ వెనకాల బ్యాక్ డ్రాప్, బెలూన్స్, బ్యానర్ ఇవన్నీ కంపల్సరీ కదా. అందుకే ఈ షాప్కి వచ్చాను. ఈ షాప్లో ఏంటంటే బర్త్డేకి సంబంధించినవే కాదు, ట్రెడిషనల్గా లైక్ వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి
ఇంకేంటి సత్యనారాయణ వ్రతం అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు డెకరేషన్ స్టఫ్ అయితే సూపర్, అసలు అదిరిపోయింది. ప్రైజెస్ కూడా పర్లేదు, పెట్టొచ్చు. కొంచెం 200 250కి పేర్, 200 పేర్ అండ్ 300కే 10 అలా ఇచ్చారు. ఇవేమో బెలూన్స్ ఆల్మోస్ట్ 40 రూపీస్ ప్యాకెట్ అంట. అండ్ ఇలా వైన్ గ్లాస్ ఉంటుంది కదా, కొంచెం అంటే హస్బెండ్ బర్త్డేస్ అంటే అలాంటివే పెట్టి చేస్తారని చెప్పి నేను అలా చూశానన్నమాట. బాగుంటుంది అనిపించింది. ఆ తర్వాత నాకు ఇయర్ రింగ్స్ అని పిచ్చి ఉందన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ ఒక్క పేరైనా కొనుక్కునే అలవాటు. అందుకని ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నా, బాగున్నాయి, ప్రతిదీ నచ్చుతున్నాయి. ఇంకా సరే ఒక 4-5 ఇయర్ రింగ్ పేర్స్ తీసుకున్నాను. నాకైతే అన్నీ నచ్చాయి ఇందులో. కొన్ని డ్రెస్ మ్యాచింగ్ అట్లా తీసుకున్నా. అండ్ ప్రైజెస్ కూడా వీళ్ళు కూడా పర్లేదు, 50 రూపీస్ 70 రూపీస్ అలా ఉన్నాయి. కొన్ని 20 రూపీస్, కొన్ని 30 రూపీస్ అలా. స్టార్ట్స్ ఫ్రమ్ అయితే 10 రూపీసే అని చెప్పారు. సో నేను ఒక 5-6 పైర్స్ తీసుకున్నా ఇక్కడ. ఆ తర్వాత నాకు చాలా అసలు నేను వచ్చింది ఈ పని కోసం. అంటే ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ కొనాలి. ఆ తర్వాత అయితే లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు నేను ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ చూశాను. బట్ అప్పుడు నాకు శారీకి మ్యాచింగ్ క్లాత్ ఏం తెచ్చుకోలేదు. సో ఇప్పుడు స్పెసిఫిక్గా ఇవి కూడా తీసుకుందామని నేను కొన్ని బ్లౌజులు తెచ్చుకున్నా అనమాట. సేమ్ మ్యాచింగ్ కలర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. మనకు బయట వర్క్ చేయించుకునేదానికన్నా ఇవి చాలా అంటే చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్స్ డిజైన్స్ చూడొచ్చు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి. ఇవైతే వర్త్. స్టార్టింగ్ 300 నుంచి ఉంది మగ్గం వర్క్ బ్లౌజెస్. బట్ కొన్ని అయితే ఇలాంటివి అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పారు. సో మనం శారీ తీసుకెళ్తే మ్యాచింగ్ బ్లౌజ్ వాళ్ళే సెట్ చేసి కూడా ఇస్తున్నారు. అన్ని కలర్లు ఉన్నాయి మనకు. మ్యాక్సిమం అయితే పట్టు చీరలు అన్నీ కొంచెం బ్రైట్, ఇప్పుడు పేస్టల్ కలర్స్ అలా ఉన్నాయి కదా, దానికి కాంట్రాస్ట్ తీసుకుంటున్నారు కదా, అలాగే హెవీగా కూడా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేటప్పుడు దారిలో ఇలా ఫిక్స్డ్ రేట్ అని చెప్పి కొన్ని చెప్పులు ఉన్నాయన్నమాట. ఇవైతే నాకు జేఎన్టీయూలో మనకి ఫిక్స్డ్ రేట్ అని 150-200 చెప్తారు కదా, ఇక్కడైతే 100 రూపీస్ నుండి ఫిక్స్డ్ రేట్ ఉంది. సో ఇంకా 100 కదా అని ఒక పేరు అలా తీసేసుకున్నాను. అండ్ దీంట్లోనే లోపలికి వెళ్తే పెద్ద షాపే ఉంది. చాలా అంటే చాలా కలెక్షన్ చూపిస్తున్నారు వీళ్ళు. సో నాకైతే అంటే బయట చిన్న స్టాల్లా పెట్టి అక్కడ చూసిన వాళ్ళందరికీ లోపల షాప్ ఉంది అని చూపిస్తుంది. ఇంకా కలెక్షన్ ఉందండి, లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్తున్నారు. సో ఆ ట్రిక్ బాగుంది కదా అనిపించింది. ఆ తర్వాత ఇలాంటి దండలు, ఇవి కూడా బాగున్నాయి. 200 అంట. కొంచెం బార్గెన్ చేస్తే 160-150కి అలా వస్తున్నారు. సో కొంచెం ఇప్పుడు ఇవి ఎక్కువ పర్ల్స్ మోడల్ లాగా ఇవి బాగా అడుగుతూ ఉంటారు కదా, అంటే నేను చాలామందిని చూసాను ఇవి ఎక్కువ పెట్టుకుంటున్నారు ఈ మధ్యలో. సో ఇవి కూడా నచ్చినాయి. అండ్ నల్ల పూసలు ఎంత కలెక్షన్ ఉందో, ఏ షోరూంలో కూడా ఇంత కలెక్షన్ ఉండదేమో. సో లాస్ట్లో కంపల్సరీగా నేను చూసేది డ్రెస్సెస్. బట్ డ్రెస్ 4000 అంట. వామ్. హలో అండి, ఇప్పుడే షాపింగ్ అంతా అయిపోయి స్టోర్కి వచ్చాను. కొంచెం లేట్ అయింది. నేనైతే మ్యాక్సిమం 5 కల్లా వచ్చేద్దాంలే అనుకునే వెళ్ళాను. బట్ అక్కడ కొంచెం మనం అనుకున్న టైంకి అయిపోదు కదా ఇది. సో కొంచెం టైం ఎక్కువ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అవుతుంది. 7 o'clock వచ్చాను స్టోర్కి. చాలామంది కస్టమర్స్, నేను లంచ్ తర్వాత మ్యాక్సిమం 5 కల్లా వచ్చేస్తాను అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది కదా, కొంతమంది కస్టమర్స్ వచ్చి కూడా వెళ్ళిపోయారంట. సో నాకు కాల్స్ వచ్చాయి. సో కొంతమందికి అయితే కాల్ బ్యాక్ చేసి మళ్ళీ ఇప్పుడు స్టోర్లో ఉన్నాను రండి అని చెప్పాను. సో ఎంతమంది వస్తారో చూడాలి. నాకు షాపింగ్లో ఏమేమి తీసుకున్నానో కొన్ని ఐటమ్స్ మాత్రం నేను మీతో చూపిస్తాను, మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో సూపర్ ఎక్సైటింగ్గా ఉంది. ఇది బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. మగ్గం వర్క్ చేసి ఉంది కదా, హెవీ వర్క్ ఉంది. అండ్ నెక్ కూడా ఎంత బాగుందో, గ్రాండ్గా ఉంది వర్క్ అంతా. సో పింక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నా దగ్గర ఇలాంటి పింక్ కలర్ మ్యాచ్ అయ్యే పింక్ బ్లౌజ్ మ్యాచ్ అయ్యేవి ఒక 3-4 శారీస్ ఉన్నాయి. అందుకే ఇంత హెవీగా ఒక్కటైనా ఉంటే బాగుంటుంది కదా, అన్ని పట్టు చీరలే, అందుకే ఇలా తీసుకున్నా. అండ్ ఈవెన్ డోరీస్కి కూడా వెనకాల మగ్గం వరకు పెట్టుకునేలాగా ఈ క్లాత్ ఇలా ఇచ్చారనమాట సపరేట్గా. అది నాకు చాలా నచ్చింది. ఇంకొకటి వచ్చేసి నా లాస్ట్ టైంది
సత్యనారాయణ వ్రతం ఉంది కదా వీడియో, అందులో శారీ ఉంది కదా, కొంచెం దానికి కూడా ఇదే మ్యాచ్ అవుతుంది, అందుకని చెప్పి ఇది తీసుకున్నా. అప్పుడు నేను హడావిడిలో సింపుల్గా కుట్టించుకున్నాను బ్లౌజ్, అందుకే ఇప్పుడు కొంచెం హెవీగా ఉండాలని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి చూడండి, వర్క్ ఇదేమో ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా, ఇలా నెట్ పైన వర్క్ వచ్చేది. సో అందుకనే మనం బయట వర్క్ చేయించుకున్నా కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నా అనమాట. కింద కూడా ఇలా వచ్చాయి మొత్తం. అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నీట్గా వర్క్ వచ్చింది. ఇవి రెండు మీరు ఎంత ప్రైస్ పెట్టి తీసుకుని ఉంటా అని మీరు ఏం గెస్ చేస్తున్నారో ఒకసారి చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో పక్కా నేను మీకు దీని ప్రైస్ చెప్తాను, ఓకేనా. అండ్ ఇంకొకటి షాప్లో చూపించవచ్చో లేదో నాకు తెలీదు, బట్ ఇంక ఇవి చూపించానుగా, ఇంకా అవి కూడా చూపిస్తే అయిపోతుంది, అందుకే చూపిస్తున్నా. తక్కువే, ఫిక్స్డ్ రేట్ 100 రూపీస్ అలా చెప్పారు, సో అందుకే తీసుకున్నా. ఇది నా సైజ్ అయితే కాదు, మా అమ్మకి నేను తీసుకుంది. సో మా మమ్మీకి నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసేదాన్ని, మంచి మంచి డిజైన్ చెప్పులు వాడేది. బట్ మా పెళ్ళిళ్ళు అయ్యి సో బాధ్యతలు పెరిగిపోతూ ఉన్నప్పుడు మా మమ్మీ పూర్తిగా అలా తనకి నచ్చిన వేసుకునే ఆప్షన్ లేకుండా పోయింది, అందుకని వాడడమే మానేసింది. తర్వాత అందరికీ తెలిసిందే కదా, ఇలా ఇలా ఎక్కడికైనా వెళ్తే నేను ఎక్కువగా సేఫ్టీ పిన్స్, ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఇంకేం తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ చాలా 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 బాగున్నాయి. ఎంత బాగున్నాయి అంటే స్టడ్స్, డైమండ్స్ కదా, అలాగే ఉన్నాయి. సో నాకు ఇలాంటి స్టడ్స్ అంటే చాలా ఇష్టం. సో లైట్ పీచ్ కలర్లో ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇంకా చాలా వెరైటీస్ తీసుకున్నాను, అంటే చాలా కలర్స్ తీసుకున్నాను, బట్ నేను శాంపుల్కి ఇలా ఒక కలర్ చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇలాంటి డ్రాప్ ఉన్న ఇయర్ రింగ్స్ భలే నచ్చుతాయి. చిన్న బుట్ట వచ్చినా బాగుంటాయి, ఇలా డ్రాప్ ఉన్నా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం అనమాట, నాకు బాగా సూట్ అవుతాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ అని. సో అందుకే ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అండ్ ఇది కూడా కొంచెం వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ ఏమైనా వేసుకున్నప్పుడు బాగుంటుంది అనిపించింది. ఇలాంటి టాప్కి కూడా పర్లేదు, బాగానే ఉంటాయి అనిపించింది, అందుకే ఇలా తీసుకున్నాను ఒకటి. అండ్ నేను వర్కౌట్స్కి జిమ్కి వెళ్తూ ఉంటాను కదా, సో అందుకని చెప్పి ఇలా చిన్న స్టడ్స్ తీసుకున్నా, హార్ట్ సింబల్వి. అండ్ క్యూట్గా ఉన్నాయి ఇవి, బటర్ఫ్లైస్, చిన్న బటర్ఫ్లై మోడల్ స్టడ్స్, ఇవి తీసుకున్నా. ఇంకేం తీసుకున్నా మర్చిపోయాను, ఇది తీసుకున్నాను, బన్నీ. ఇదేంటి అంటే కిడ్డీ బ్యాంక్ అనమాట. సో మా బాబుకి కొంచెం సేవింగ్స్ నేర్పించుదామని చెప్పి, ఇందులో వేసుకోవడం కానీ నేర్పించవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాం, ఇంకా అంతే. అండ్ టిక్టిక్స్, ఇది కంపల్సరీ, ఆ అమ్మాయిలు అన్నాక ఇది లేకుండా ఉండలేరు అనమాట, ఖచ్చితంగా తీసుకుంటాను నేనైతే. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చేస్తాను. అండ్ ఇది నాకు బాగా అనిపించింది చూస్తే, అర్థమైపోయింది కదా, లిప్స్టిక్. సో ఎందుకో చూసిన వెంటనే నచ్చి తీసేసుకున్నా ఇలాగా, అంతే అయితే. సో నా షాపింగ్ అయితే తక్కువే. నేను స్పెషల్గా అంటే మా హస్బెండ్ గిఫ్ట్ కోసం వెళ్ళాను. అండ్ సెకండ్ ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకుందామని వెళ్ళాను. సో వీటి రేట్ మాత్రం గెస్ట్ చేసి చెప్పండి, ఓకేనా. అండ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.